పత్రికల పాఠంగా హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 1-8 వరకు. సహోదర ప్రేమ నిలువరంగా ఉండనీయుడి. చూడండి, నీ సహోదరుల ఎడల ప్రేమ కలిగి ఉండమంటున్నారు. ఈ పని మనం చేయలేము. ఎదుటి వ్యక్తిని ప్రేమించలేము, ఎదుటి వ్యక్తులతో స్నేహంగా ఉండలేము. ఉంటాం కానీ నటిస్తాం. ప్రేమగా ఉంటాం కానీ స్నేహితులు ఉన్నట్టు ఉంటాం, నటించి వాళ్ళ దగ్గర ఏదో పొందుకోవాలి. ఏముంటుంది వాళ్ళ దగ్గర? ఏముంటుంది. నీ కడుపులో ఎన్ని పేగులు ఉన్నాయి వాళ్ళకు కూడా అన్ని పేగులు ఉంటాయి. నీ నోటిలో ఎన్ని పండ్లు ఉన్నాయి వాళ్ళకు కూడా అన్ని పండ్లే ఉంటాయి. వాళ్ళకి ఎన్ని చేతులు, నీకు ఎన్ని చేతులు, వాళ్ళకి అన్ని చేతులు ఉంటాయి. ఏమీ ఉండదు. నీకంటే గొప్పది ఏమీ ఉండదు అక్కడ. దేవుడిచ్చిన తలాంతులు ఉంటాయి. రోజుకింత భోంచేస్తుంటారు, మంచి ఆరోగ్యం కలిగి ఉంటారు. నీవు కూడా దేవుడితో ఒడంబడిక చేసుకుని దేవునితో మాట్లాడితే అవన్నీ వాళ్ళ ఇంట్లో ఉండేటివన్నీ నీ దగ్గర ఉంటాయి. వాళ్ళ ఇంట్లో ఏమేమి ఉన్నాయి నీ దగ్గర అవన్నీ ఉంటాయి. నువ్వు మహిమపరచలేకున్నావు. నీ దేవాది దేవుడు తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఘనపరచలేకపోతున్నావు, మహిమపరచలేకపోతున్నావు. నువ్వు ఎప్పుడైతే నీ తండ్రి అయిన దేవుని నువ్వు మహిమపరుస్తావు, ఘనపరుస్తావో, నీ ఎదుటి వారిని ఎప్పుడు నువ్వు ప్రేమిస్తావో అవన్నీ నీకు కలుగుతాయి. నువ్వు ఎదుటి వారిని ప్రేమించాలంత వరకు నీకు అవి కలగవు. వ్యర్థం. నువ్వు ప్రేమించావు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, లోకంలో ఉన్న మానవ జాతిని అంతా ప్రేమించాడు. మన నీవు ఎందుకు ఎదుటి వ్యక్తులను, ఇరుగు పొరుగు వాళ్ళని ప్రేమించలేకపోతుంటున్నావు? ఇరుగు పొరుగు వాళ్ళతో సఖ్యతగా ఉండలేకపోతున్నావు, మంచిగా ఉండలేకపోతుంటున్నావు. దేవాది దేవుడే మనుషులందరినీ గొప్పగా చేసుకొని వారందరినీ ఆశీర్వదిస్తున్నప్పుడు నీవెందుకు తన మనుషులతో, తన జనులతో, తన బిడ్డలతో, తన కొడుకులతో ఎందుకు నువ్వు సమాధాన పడలేకపోతున్నావు? నీవు బిడ్డవే, దేవునికి నువ్వు కూతురవే, దేవునికి నీవు కుమారుడవే. వాళ్ళు కుమారుడు కుమార్తెవే. వాళ్ళు దేవునితో సమాధాన పడినప్పుడు నువ్వెందుకు దేవునితో సమాధాన పడలేకపోతున్నావు? కారణం అదే. వాళ్ళ తండ్రి అయిన దేవునితో సమాధాన పడినారు కనుక వాళ్ళు సమాధానకరంగా ఉన్నారు. నీవు దేవునితో, తండ్రి అయిన దేవుని నువ్వు గుర్తించలేదు, నీకు తెలియదు. తండ్రి ఎవరు తెలియదు, దేవుడు ఎవరు తెలియదు. తండ్రిని గౌరవించడం తెలియదు, తల్లిని గౌరవించడం తెలియదు, దేవుని మహిమపరచడం తెలియదు. ఇక్కడ ముగ్గురే ముగ్గురు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. నీ తండ్రి, నీ తల్లి, నీ దేవుడు. ఈ ముగ్గురిని ఎప్పుడైతే నువ్వు గౌరవిస్తావో, నీ తండ్రిని, నీ తల్లిని, నీ దేవుని ఎప్పుడు నువ్వు గౌరవిస్తావు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని ముగ్గురిని ఎప్పుడు నువ్వు గౌరవిస్తావు, అప్పుడు నువ్వు వృద్ధి చెందుతావు. సంపద నీకు కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, నువ్వు వృద్ధి చెందుతావు. నీ తండ్రిని, తల్లిని సన్మానించినంత వరకు, నీ తల్లిదండ్రిని గౌరవించినంత వరకు నీకేం దొరకదు. నీ తల్లిదండ్రి దేవుని నువ్వు గౌరవించినంత వరకు నీకేం దొరకదు. నీ తండ్రిని గౌరవించాలి, నీ తల్లిని గౌరవించాలి, నీ దేవుని గౌరవించాలి. వీరి ముగ్గురిని ఎప్పుడైతే నువ్వు కొనియాడతావు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తల్లిదండ్రి ఎవరు కాదు, పరిశుద్ధాత్మ. కుమారుడైనటువంటి దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నీ దగ్గరనే ఉన్నా. నీ కళ్ళెదురుగానే నీ తండ్రి, తల్లి, దేవుడి. నీ తల్లిదండ్రుల దగ్గరనే ఆశీర్వాదం. నీ తల్లిదండ్రిని మహిమపరచనప్పుడు, నీ తల్లిదండ్రిని గౌరవించినప్పుడు ఎలా కలుగుతుంది నీకు సంపద, ఎలా కలుగుతాయి నీకు సిరులు. నీ తల్లిని దగ్గర నీ తండ్రిని గణపరచు, మహిమపరచు. నీ తండ్రి పాదములు పట్టుకుని, తండ్రి నన్ను క్షమించు, నిన్ను మహిమపరచలేవు, నిన్ను దూషించాను, అగౌరవపరిచాను. తండ్రి పాదములు పట్టుకుని తండ్రిని క్షమాపణ అడుగు. ఆ రోజు నీకు ఆశీర్వాదం. నీ తల్లిని గణపరచు. తల్లి, నీ ఎడల నేను పాపం చేస్తాను, నిన్ను దూషిస్తుంది, నేను అవమానం చేస్తాను. తల్లిని ప్రాధేయపడి క్షమాపణ అడుగు. సాయంకాలానికి నీకు ఆశీర్వాదం దొరుకుతుంది. నీ తల్లిని మహిమపరచనంతవరకు నీకు దొరకదు ఆశీర్వాదం. నీకు రక్తం ఇచ్చి, పాలిచ్చింది, నీకు డిఎన్ఏ ఇచ్చి నీ తండ్రి నిన్ను కన్నాడు. అలాంటి తల్లిదండ్రిని నువ్వు దూరం చేసుకుంటే, తల్లిదండ్రిని విమర్శ చేసి, తల్లిదండ్రుల దగ్గర ఏమి ఇస్తారు? నీవు ఆశీర్వాదం మాత్రమే దొరుకుతుంది నీ తల్లిదండ్రుల దగ్గర. కేవలం ఆశీర్వాదం మాత్రమే దొరుకుతుంది. ఆస్తులు దొరకవు, ఐశ్వర్యాలు దొరకవు. నీ తండ్రి దగ్గర ఏమీ ఉండదు. ఒకవేళ ఉండినా కొద్ది గొప్ప ఉంటుంది, ఏమీ ఉండదు. అదేదో కొడుకు ఇచ్చుకోవాలనుకుంటే కొడుకు కూడా దొరకదు, ఎవరికి దొరకదు. నీవు ఎలా మనిషి, వాళ్ళు కూడా మనుషులే. ఆ సంపద నీ తల్లిదండ్రి దగ్గర ఎట్లా ఉందో నీవు కూడా పెద్దవాడిపోయినావు, పెద్దదానిపోయినావు. నువ్వు కూడా సృష్టించుకోవాలి. వాళ్ళకు దేవుని నమ్ముకున్నందుకు వాళ్ళకి ఆ సంపద కలిగింది. నీవు కూడా దేవుని నమ్ముకుంటే ఆ సంపద నీకు కూడా కలుగుతుంది. తల్లిదండ్రి చేతిలో గుంజుకొని నువ్వు ఎదుగుదాం అనుకుంటే కాదు. దట్ ఈస్ నాట్ పాసిబుల్ థింగ్. అది సాధ్యమే పని కాదు. తల్లిదండ్రి దగ్గర కొంచెమే ఉంటుంది.
వాళ్ళు వృద్ధాప్యములకు వచ్చారు. కనుక నీవు కూడా వాళ్ళలాంటి జ్ఞాన సంపద పొందుకొని ఉంటున్నావు కనుక నీవు కూడా తల్లిదండ్రి చేతిలో గుంజుకొనకుండా దేవుని మహిమపరుచుకున్నప్పుడు, దేవుని మహిమపరిచినప్పుడు, తల్లిదండ్రిని గణపరిచినప్పుడు, తల్లిదండ్రితో క్షమాపణ పొందుకున్నప్పుడు, తల్లిదండ్రి ప్రేమ పొందుకున్నప్పుడు, తల్లిదండ్రి ఎప్పుడు 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 నా బిడ్డ బాగుండని, నా కుమారుడు బాగుండి ఆశీర్వదిస్తూనే ఉంటారు. అమ్మా దూరంగా నా కుమారుడు ఎట్లున్నాడని చెప్పి తల్లి మొరపెడుతూనే ఉంటుంది. దూరంగా నా కుమార్తె ఎట్లుంటే తల్లి మొరపెడుతూనే ఉంటుంది. ఆశీర్వదిస్తూనే ఉంటారు తల్లిదండ్రి. ఎప్పుడు శాపగ్రస్తం శాపనార్థాలు పెట్టరు. నువ్వు ఎంత నీచుడవైనా నీచురాలవైనా నా బిడ్డ నా కొడుకు అని వాళ్ళు ఆశీర్వదిస్తూనే ఉంటారు. అలాంటి తల్లిదండ్రిని మనం ఎంతవరకు గౌరవిస్తుంటున్నాం? అలాంటి తండ్రి కుమార పరిశుద్ధాత్మైన తల్లిదండ్రిని ఎలా మనం సన్మానం చేస్తుంటున్నాం? మనకి ఎక్కడి నుంచి దొరుకుతుంది ఈ ఆశీర్వాదం? ఎప్పుడైతే నీకు ఆశీర్వాదం ఎక్కడైతే ఉన్నదో నీ తల్లిదండ్రి దగ్గర నీ ఆశీర్వాదం, నీ తల్లిదండ్రి ఆశీర్వాదం ఎప్పుడైతే ఈరోజే తండ్రిని క్షమాపణ అడుగు, ఈరోజే తల్లిని క్షమాపణ అడుగు, ఈరోజే నీ మనశ్శాంతి దొరుకుతుంది, ఈరోజు నీకు సంపద దొరుకుతుంది, ఈరోజు నుంటే నీకు ఆరంభం అవుతుంది. నీ ఇంటికి సిరులు ధాన్యాలు రావడానికి ఈరోజే ఆరంభం అవుతుంది. ఎందుకు నువ్వు కనుక్కొనలేకపోతుంటున్నావు? నా తండ్రి మంచివాడు అని చెప్పి నువ్వు ఎందుకు అనుకోనలేకపోతుంటున్నావు? నా తల్లి మంచిదని చెప్పి నువ్వు ఎందుకు అనుకోనలేకపోతుంటున్నావు? ఆ తల్లి మంచిది కాకపోతే ఆరోగ్యకరమైన పాలు నీకు ఎక్కడి నుండి దొరుకుతాయి? ఆ తండ్రి మంచివాడు కాకపోతే, ఆ తండ్రి డిఎన్ఏ నీకు లేకపోతే, ఆ తండ్రి డిఎన్ఏతో నువ్వు జన్మ పొందినావు. ఆ తండ్రి లేకపోతే నువ్వు పుట్టేవాడివా, పుట్టేదానివా? అసంటి నీ జన్మకు కారణమైనటువంటి తండ్రి నేను కించపరచడం, అవమానం చేయడం, దూషించడము, అగౌరవపరచడం ఇది సబబా? దేవుడు అడుగుతున్నాడు ఇది మనకు. కనుక నీకు కంటికి కనిపించే తల్లిదండ్రులే దేవునితో సమానం, దేవదూతలతో సమానం. ఆ తల్లిదండ్రి ఆశీర్వాదం పొందగాలి. తండ్రి అయిన దేవుని ఆకాశంలో ఉన్నాడు. ఆ తండ్రిని మహిమపరచాలి. ప్రభువా, నా తల్లిదండ్రి ఎడల నేను పాపం చేస్తాను, అన్యాయం చేస్తానని చెప్పి నీ తల్లిదండ్రిని మహిమపరచాలి. తల్లిదండ్రి క్షమాపణ పొందుగాలి. దేవుని ఆకాశం వైపు తల ఎత్తి ప్రభువా అని చెప్పి నీ అక్కరేదో నీ అవసరమేదో దేవుని అడగాలి. ఇంకో మాట అంటాడు, ఆతిథ్యం చేయ మరొకటి దాని వలన కొందరు ఎరగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసేది. ఆతిథ్యం చేయక మరొకటి. ఆతిథ్యం ఎవరితో చేయాలి? దేవాది తండ్రి అయిన దేవునికి చేయాలి. ఎరగకయే ఇతరులకు చేస్తే వాళ్ళ దగ్గర లేదు, బ్లెస్సింగ్స్ లేవు. నీవు దేవదూతవి, వాళ్ళు సమానం నీతో పాటు. వాళ్ళు నువ్వు మట్టితో ఉన్నావు, వాళ్ళు ఆత్మతో ఉన్నారు కనుక వారని నీవని కాదు. వాళ్ళు నా సంతానమే, వాళ్ళు నన్ను మహిమపరిచేవాళ్ళే. పరిశుద్ధుడు అని మీరు కూడా నన్ను మహిమపరిచేవాళ్ళు. మీరు మట్టితో ఉన్నారు, వాళ్ళు ఆత్మతో ఉన్నారు. వాళ్ళను కూడా నన్ను కాదని వాళ్ళతోనూ ఉంటే వాళ్ళ దగ్గర ఏమీ లేదు నీకు ఇవ్వడానికి. వాళ్ళ దగ్గర ఏమీ లేదు కనుక నీవెంతో వాళ్ళంతే. వాళ్ళు నీవు మట్టి శరీరంతో ఉన్నారు, వాళ్ళు ఆత్మతో ఉన్నారు. కనుక ఎవరిని మహిమపరచాలి, ఎవరికి ఆతిథ్యం చేయాలి తెలుసుకో. కుమార్తె దేవునితో ఆతిథ్యం చేయాలి. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మీరు శరీరంతో ఉన్నారు కనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకుని. శరీరంతో ఉన్నారు, ఇప్పుడే చెప్పారు. శరీరముతో మీరు ఉన్నారు కనుక, ఇప్పుడే వాక్యం చెప్తుంది, శరీరముతో ఉన్నారు కనుక కష్టములు అనుభవించుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మీరు శరీరంతో ఉన్నారు, వాళ్ళు ఆత్మతో ఉన్నారు. అయినను కూడా వాళ్ళకు లేదు, వాళ్ళ చేతుల్లో ఏమీ లేదు. తండ్రి అయిన తండ్రిని వారికి తండ్రినే, శరీరానుసారంగా ఉన్నటువంటి మీకు తండ్రిని, వారికి తండ్రిని, మీకు తండ్రిని, వారికి దేవుడనే, మీకు దేవుడనే. అలా నన్ను కాదని వారి దగ్గర మీకేం దొరుకుతుంది అని చెప్పి దేవుడు నిన్ను ప్రశ్న ఇది నన్ను అడుగుతున్నాడు. వారి దగ్గర ఏమి లేదు. తల్లి దగ్గర సంపద నీకు దొరకదు, తండ్రి దగ్గరనే ఉంటుంది సంపద. తండ్రి ఆధీనముననే ఉంటుంది. తండ్రి సంపాదించి చూడు కనుక, కష్టం చేస్తాడు, పని చేస్తాడు కనుక, అలాగుననే తండ్రి దగ్గరనే సంపద ఉంటుంది కనుక తల్లి దగ్గర ఎలాంటిది దొరకదు నీకు, తండ్రి దగ్గరనే దొరుకుతుంది. అలాగనే తండ్రి అయిన దేవుని దగ్గరనే నీకు ఏదైనా దొరుకుతుంది. ఆ తండ్రిని గణపరచ, ఆ తండ్రిని మహిమపరచ, ఆ తండ్రిని నువ్వు కొనియాడాలి. తండ్రి దేవుడా అన్నప్పుడు నీకు దొరుకుతుంది, నీకు ఇస్తాడు. సాయంకాలానికి ఎవరిని పంపిస్తాడు నీకు సహాయం చేయాలి. వాళ్ళకు భోజనం లేదు, వాళ్ళకి భోజనం పెట్టమని పంపిస్తాడు. వారికి సహాయం చేయమని ఎవరినెవరు పంపిస్తాడు. దేవదూతల వల్ల నీ ఇంటికి వస్తారు, సహాయం చేయాలి. అమ్మో పాపం ఆపదలో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి ఎవరినెవరు పంపిస్తాడు దేవుడు. దేవుడు రాడు సుమాని ఇంటికి.
దేవుడు దేవుడు ఆ శరీరాల్లో ప్రవేశించి నీ బంధువుల్లోనూ నీ స్నేహితుల ద్వారా ఎవరిని నీ ఇంటికి పంపిస్తాడు. ఇలాంటిది దేవుని సహాయం నీకు దొరుకుతుంది. అలాంటి స్నేహితులైనటువంటి వారు, బంధువులైనటువంటి వారు నీకు సహాయం చేయ వస్తున్నారంటే దేవుడే వారిని పంపిస్తూ ఉంటాడు. గుర్తుంచుకోవాలి. ఇంకా కొంచెం ముందుకు పోదాం. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకం ఉన్న వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. మీరు శరీరంతో ఉన్నారు కనుక కష్టములను అనుభవించుతున్న వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. వివాహం అన్ని విషయముల్లో ఘనమైనది, పాన్పు నిష్కలమైనది. వేశ్యసాంగులను వ్యభిచారులను దేవుడు తీర్పు తీర్చును. నువ్వు వ్యభిచారం చేస్తే బాగుపడతా అనుకుంటావు. వ్యభిచారం చేయడం వల్ల నీకు వచ్చేది కలిగేది ఏమీ లేదు, ఏమీ దొరకదు నీకు. దానివల్ల వ్యభిచారం చేసినటువంటి వాడికి ఏమీ దొరకదు, చేసిన స్త్రీకి ఏమి దొరకదు. దానివల్ల ఏమీ దొరకదు, లాభం లేదు. దానివల్ల సిరులు సంపాదిస్తామని చెప్పిన ఏమీ దొరకదు. దేవుని దగ్గర మాత్రమే ఉన్నది. దేవుడు వివాహాన్ని గణపరిచాడు కనుక భార్యతోని, నీకు ఇచ్చిన భార్యతో, నీకు ఇచ్చిన భర్తతోని జీవితాన్ని కొనసాగించాలి తప్ప మరో జీవితం మంచిది కాదు. ఆ జీవితం మొదలు పెడుతున్నప్పుడు నీకు వ్యాధులు వస్తాయి. ఆ జీవితంలో నీకు వచ్చే ఆశీర్వాదం పక్కకి వెళ్ళిపోతుంది. ఇతరుల జీవితాలను పాడు చేసినప్పుడు దేవుడు ఊరుకుంటాడు. అవతల వ్యక్తులు కుమారులు కుమార్తెలు, యువతల వ్యక్తులు కుమారులు కుమార్తెలు. నీకున్నది కాదని, నీకున్నటువంటి భర్త కాదు, నీకున్న భార్యని కాదని మరి అటువైపు చూసినప్పుడు దేవుడు ఊరుకుంటాడు. ఏముకుంటాడు? పనిష్మెంట్ చేస్తాడు, వ్యాధులు పెడతాడు. వ్యాధులు వస్తాయి, సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి. కనుక ఎదుటి వ్యక్తిని మనం ఎప్పుడు పాడు చేయాలని చూస్తామో మనమే పాడైపోతాం. మన శరీరం పాడైపోతుంది, మన ఆరోగ్యం పాడైపోతుంది, శాపం వస్తుంది. కనుక ఇవన్నీ తీర్పు దేవుడు తీరుస్తూ ఉంటాడు. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండి. ధనాపేక్ష నీకు ఉండకూడదు అంటున్నాడు. ధనమే దైవం, దేవుడే ధనమైంటున్నాడు. నువ్వు దేవునిని అడిగినప్పుడు, నీకు కష్టపడే చేత కానప్పుడు ఎక్కడి నుంచో ఒకటి నుంచి దేవుడు పంపిస్తాడు నీ ఇంటికి. నువ్వు కష్టపడేటప్పుడు నీకు పని చూపిస్తాడు. నువ్వు కష్టపడేటప్పుడు నీకు మంచి జ్ఞానం ఇస్తాడు చదువుకోమని. నువ్వు కష్టపడి పని చేస్తా అంటే మంచి పని చూపిస్తాడు. నీకు అది సరిపోవు. జ్ఞానం ఇస్తాడు, జ్ఞానంతో పని చేసుకోవడానికి పని చేస్తాడు, పని సరిపోవు. కనుక తృప్తి పొంది ఉండు, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ ఎనబాయను అని ఆయనే చెప్పను కదా. నిన్ను ఎడిచిపెట్టను, నిన్ను ఎడబాయను హామీ ఇస్తున్నాడు కదా. ఎలాంటి యొక్క హామీ, ఇలాంటి సూరిటీ. మనుషులు సూరిటీ ఇస్తాడు, ఎగ్గొట్టిపోతారు. హామీ ఇస్తారు, ఎగ్గొట్టిపోతారు. ఈయన ఈ దినమున హామీ ఇస్తూ ఉంటున్నాడు, నేను ఎడబాయను అంటున్నాడు. ఆయనే చెప్పను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగల వారమే ఉన్నాను. కనుక దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని పొందుకొని నరులేమి నాకు చేయగలరు, నరమాత్రుడు నాకేం చేయగలరు, సాటి అయినటువంటి నరుడు నీకేం చేయగలడు. ఆ పుటకు తన బలం ఎక్కువైనప్పుడు కొట్టగలుగుతాడు, తిట్టగలుగుతాడేమో, కానీ ఏమి చేయగలడు. ఆ వ్యక్తిని కొట్టిన తిట్టిన మరో గడియను మంచిగా ఉండలేము, సమాధానకరంగా ఉండలేము. అది జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ కొట్టిన తిట్టిన చంపిన ఎదుటి వ్యక్తిని నువ్వు చంపిన, ఎదుటి వ్యక్తిని కొట్టిన తిట్టిన నీకు ఎన్ని సమస్యలు, ఎన్ని శోధనలు, ఎన్ని ఇబ్బందులు ఏర్పడతాయో అది నీకు తెలియదు. వారిని కొడితే, వారిని చంపితే నీకేం దొరుకుతుంది? ఏమి దొరకదు, ఏమీ దొరకదు. ఇట్లే ఒక ఆయన ఆశపాత్రుడు, రోజు ఒక పాతు ఆయనకున్నది, రోజు గుడ్డు పెడుతూ ఉన్నది. రోజు ఆ గుడ్డును దాన్ని పొదుపు చేసుకుంటే సరిపోయేది. ఆ ఉన్న దానిలో కొంచెం తిని ఆ గుడ్డుని పొదుపు చేసుకుంటే అది పెరిగిపోయేది. అలా కాకుండా ఆశపడి ఆ గుడ్డు రోజుకో గుడ్డు పెడుతుంది, దీన్ని కోస్తే ఇంకా గుడ్లన్నీ ఒకటేసారి దొరుకుతాయి కదా. ఒక్కొక్కటి దానివల్ల ఎన్ని రోజులు వేచి ఉండాలా, దీనికోసం అలా రోజు దీని చుట్టూ తిరగాల, పెడుతుంది చూడాలా. ఒక్కటిసారి కోసేస్తే దీనికి అడుగు ఎన్ని గుడ్లు ఉన్నాయి అనుకొని కోసేసరికి దాంట్లో అక్కడ ఒక గుడ్డు కూడా లేదు. రోజు ఒకటి పెట్టేది, కోస్తే ఒక గుడ్డు కూడా తయారు కాలే, ఉత్త కడుపు. అట్లా ఉంటుంది మన స్థితి. అంత ఆశ పనికిరాదు. దేవుడు మెల్లమెల్లగా నీకు చేయని అంటున్నాడు, ధైర్యం ఇస్తుంటున్నాడు. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును చూసి నడుచుకోనమంటున్నాడు. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, యుగమునకును ఒకటే రీతిగా ఉన్నాడు. నానా విధమైన అన్న బోధల చేత తిప్పబడి
భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి హృదయం స్థిరపరచుకునటం మంచిది. భోజనం బట్టి ప్రవర్తించిన వారికి ఏమీయో ప్రయోజనం కలదు. ఇంతవరకు చెప్పిన అది కూడా నా నోటి మాటలు కాదు, వాక్యమే చెబుతుంది. భోజనాన్ని బట్టి ఎలాంటి ప్రయోజనము, భోజనములను బట్టి ప్రవర్తించిన వారికి ఏమీ ప్రయోజనము కలగదు. కనుక దేవునితోని సాహిత్యం, సహవాసం, సన్నిహితం, ఇవి దేవునితో సహవాసం, దేవునితో స్నేహం పెట్టుకుంటే మనకు కలుగుతుంది. కానీ మనుషులతో స్నేహం వల్ల మనకేమీ కలగదు. సహాయం చేసినట్టుగా, మేలు చేసినట్టుగా మాట్లాడతారు కానీ ఎమ్మడే కాసేపట్లో మాయమైపోతారు. మాట చెప్తారు కానీ నోరు దారిస్తారు కానీ తిరిగి చూస్తారు, వాళ్ళు దొరకరు. సాయం చేస్తారేమో, 10 రూపాయలు ఇస్తారు, దొరకరు, పారిపోతారు. మన చేతిలో గుంజుకోవడానికి చూస్తారు కానీ సాయం చేయాలి. నెక్స్ట్ ముందుకు వెళ్దాం.